హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఏంది డైరెక్ట్గా వండేసి చూపించేస్తుంది అనుకుంటున్నారా? చెప్తున్నానండి, దానికి కారణం ఉంది. ఇది ఆల్రెడీ నేను ఈ రెసిపీస్ పోస్ట్ చేసేసాను. సో అందుకని చెప్పేసి రెసిపీస్ అయితే నేను చూపించట్లేదు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి వంట ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ వాళ్ళది వర్క్ అయిపోయిందండి. ఇంకా ఇంకా కొంచెం ఉంది అక్కడక్కడ. సో కింద ఇల్లు బాగు చేపించాం కదా, మొత్తం ఇంకా పూర్తిగా ఒక విధంగా ఇల్లు కట్టించినట్టే. సో అందుకని చెప్పేసి ఇంక అక్కడ కట్టించిన తర్వాత అక్కడ భోజనాలు పెట్టాలి కదా, చెయ్యి కడిగించాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసమని వంట ప్రిపేర్ చేశాను. ఇంకా వంట చేసేసి మొత్తం కింద ఇంట్లోకి తీసుకెళ్ళటానికి మొత్తం రెడీ చేసుకుంటున్నాం అనమాట. బౌల్స్లోకి వేసేస్తున్నాను. ఇంకా నేను చేసిన రెసిపీస్ వచ్చేసి పులావ్ రైసు, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, గారెలు వేశాను, స్వీట్స్ ఉన్నాయి, పెరుగు పచ్చడి, మటన్ కర్రీ. ఇవన్నీ నేను ప్రిపేర్ చేసినవి వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇంకా మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము. ఇంకా వాళ్ళు కారం ఎక్కువ తినలేరు. సో ముందే అడిగాను అనమాట. ఇంక వాళ్ళు కారం ఎక్కువ తినని చెప్పేసి కొంచెం తగ్గించే వేసాను మసాలాలు. సో ఇక కిందకి తీసుకెళ్ళి వాళ్ళకైతే నేను ఫుడ్ వడ్డించేసానండి. ఇంకా వాళ్ళు హ్యాపీగా తిన్నారు. ఎక్కువ స్పైసెస్ ఎక్కువ లేవంట, కరెక్ట్గా సమానంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. బాగున్నాయి వంటలు అన్నారు. ఓకే చాలు. ఇంకా మరి ఇంకా తినలేని విధంగా చేయకూడదు కదా. సో జనాలు ఎక్కడా తృప్తి పడరండి, ఒక ఫుడ్ విషయంలో తప్పించి ఎక్కడా తృప్తి పడరు. ఫుడ్ విషయంలో మాత్రమే అన్నం మాత్రమే కడుపు నిండింది చాలు అన్న మాట వస్తుంది. తృప్తిగా చాలు అంటారు. ఇంకా ఏ విషయంలోనూ జనాలు తృప్తి పడరు. సో అందుకని చెప్పేసి ఇక ఫుడ్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎవరికైనా నేను ఫుడ్డే ఎక్కువ పెడుతుంటాను. ఇంకా నెక్స్ట్ మేము కూడా లంచ్ చేసేసిన తర్వాత సౌజీ వాళ్ళు లక్ష్మక్క వాళ్ళ ఇంటి దగ్గరలోకే వచ్చేస్తున్నారు. హౌస్ చూసుకుంది, హౌస్ క్లీన్ చేస్తుంది. సో తను మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంది. లక్ష్మక్కను సౌజీ మార్నింగ్ నుంచి కాల్ చేస్తుండే రా 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 అంటుంటే వస్తానని చెప్పేసి ఇంక ఇంట్లో ఈ వర్క్ ఉంది కదా, ఇది చూసుకొని వస్తానని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంకి వెళ్ళాను. 4 దాటింది నేను వెళ్ళేసరికి. ఇంకా తను క్లీన్ చేపిస్తూ ఉంది. ఇక లక్ష్మక్క కూడా కూర్చొని ఉంది. ఇల్లు మాత్రం పెద్దది కాదు, పాతది, కొంచెం పోట్లాడేస్తుంది అనమాట. ఎప్పుడు రావటం, ఇప్పుడు వస్తున్నావా తీరిగ్గా అని చెప్పేసి. ఇంకా లక్ష్మక్కేమో ముందే చెప్పింది, రా అమ్మాయి పావు బాజీ చేసుకుందాము, నువ్వు చేస్తావు కదా రా అనేసి అని అంది. సరే అక్క అనేసి, సరే ఇంక ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్దాం అనేసి ఇంకా ఇల్లు మొత్తం ఇదిగోండి, ఇల్లు మొత్తం చూపిస్తున్నాను. క్లీన్ చేపిస్తుంది. ఇంకా సర్దలేదు, సర్దితే బాగుంటుంది. మా సౌజీ కొంచెం ఓసిడి ఉందన్నమాట. సో చాలా క్లీన్గా ఉండాలి. అందుకని వాళ్ళ చేత 10 సార్లు రుద్దిస్తూ ఉంది ఇంటి మొత్తాన్ని. మార్నింగ్ నుంచి అదే పనిలో ఉంది. హౌస్ పెద్దదే, కాకపోతే పాత ఇల్లు, డబుల్ బెడ్రూము, చాలా బాగుంది ఇల్లు మాత్రము. ఇదిగో చూడండి, లక్ష్మక్క వాళ్ళ ఇంటికి దగ్గరగా తీసుకుంది. రోడ్డుకి అటువైపు సౌజీ, ఇటువైపు లక్ష్మక్క అనమాట. ఇదే లక్ష్మక్క వాళ్ళ ఇల్లు. సో ఇంతకుముందు తను గుజ్జన్గుండ్ల దగ్గర ఉండేది, ఇప్పుడు దగ్గరగా వచ్చింది. ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను. ఇంతకుముందు అక్క నేను దగ్గరుండి తను దూరంగా ఉండేది. ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను, తను దగ్గరకు వచ్చింది. ఇంకా లక్ష్మక్క ఇద్దరికి ఫుడ్ కుక్కేస్తుంది అనమాట. అన్నం పెట్టేస్తుంది. వద్దు అన్న, నేను ఫుల్గా తినొచ్చాను అక్క, నా వల్ల కాదు అన్న వినట్లేదు అసలుకి. అన్నం మా అక్క అంతేనండి, తిండి పెట్టి చంపేస్తుంది. సో ఇంకా పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ టీ పెట్టమంటే సరే నేను పెడతానని చెప్పేసి ఇంక నేను పెడుతున్నాను. లక్ష్మక్క మీషోలో డబ్బాలు అవేవో తీసుకుంది. 4 in 1 అనమాట. ఒక డబ్బాలో 4 అరలు వస్తాయి. సో ఆ డబ్బాలు తీసుకుంది. బాగున్నాయి. మనకి తాలింపు డబ్బాలు, చెక్క లవంగాలు అట్లాంటివి వేసుకోవడానికి డబ్బాలు, స్టోరేజ్ బాక్స్ చాలా బాగున్నాయి. మా లక్ష్మి అక్క చాలా సెలెక్టెడ్గా తీసుకుంటుందండి ఐటమ్స్. మంచిగా సెలెక్ట్ చేసి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఉండేవి చూసి మరీ తీసుకుంటుంది. సో అందుకే ఎప్పుడు వెళ్ళినా అక్క ఏం తీసుకుందని చూస్తూ ఉంటాము. డబ్బాలు ఇవ్వండి, చాలా డబ్బాలు అయితే తీసుకుంది. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అనుకుంటే చూడొచ్చు. ఇంకా మసాలా టీ పెడదామని చెప్పేసి రెడీ చేస్తుంటే సౌజీ వద్దు, మసాలా టీ వద్దు అంటూ ఉంది. లక్ష్మక్కేమో సొంటి టీ పెట్టు అంటే నాకు అది రాదు, నాకు ఇది మాత్రమే వచ్చు. నాకు అసలు టీ నచ్చదు, నిజం చెప్పాలంటే నాకు అసలు టీ ఇష్టం లేదు. ఇంకా అమ్మ వాళ్ళ కోసం ఎప్పుడన్నా ఒక్కసారి పెడతాను, అందుకని మసాలా టీ నేర్చుకున్నాను అనమాట. అదే పెట్టిస్తూ ఉంటాను.
అమ్మ అంటూ ఉంటుంది, నీ తోలు చేత్తో ఒక్కసారి టీ పెట్టివ్వు అనేసి ఎప్పుడన్నా ఒక్కసారి. సో అమ్మ వాళ్ళకైతే టీ పెట్టి ఇస్తూ ఉంటాను. అది ఇద్దరు క్వాంటిటీ మాత్రమే నాకు తెలుసు, అందుకే అడుగుతున్నా అక్క ఇద్దరికి ఎంతమంది ఎన్ని వాటరు ఎన్ని పాలు పోసుకుంటావు నువ్వు, అమ్మ అయితే ఇన్ని ఇన్ని పోయిస్తుంది, నువ్వైతే ఎన్ని పోస్తావని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకా తను చెప్పింది. ఇంకా ఇదిగోండి ఇవేనండి బాక్సులు, చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా మసాలా అవన్నీ దంచేసి నేనైతే టీ పెట్టేస్తున్నాను. సౌజన్ అరుస్తూ ఉంది, మంట వచ్చిందంటే మాత్రం నీ పని చెప్తాను అని చెప్పేసి తను అరుస్తూ ఉంది. ఇగోండి డబ్బాలు చూడండి, అసలుకి నేను ఇవన్నీ మీషోలోనే తీసుకుందంట. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగున్నాయి డబ్బాలు, మరీ డెలికేట్గా అయితే లేవు, స్టోరేజ్కి బాగుంటాయి. ఇవన్నీ వేసుకోవడానికి చాలా బాగున్నాయి. నేను కూడా బాక్సులు ఆర్డర్ పెట్టేసుకున్నాను, అమ్మకి పెట్టేశాను. అవి వస్తాయి, వచ్చాక నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. బాక్సులు మాత్రం చాలా బాగున్నాయి, అందులో అది ఇంకా డౌట్ లేదనమాట. సో ఇంకా మేము ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ టీ అయితే పెట్టేస్తున్నాను. ఇక అందరం ఒక చోటకు వచ్చేసాము అనిపిస్తుంది. ఇప్పటి వరకు తను ఒక్కటే దూరంగా ఉంది అనుకున్నాము. ఇక తను రావాలంటే ఒక ఊరు వెళ్ళినట్టే ఉంటుందన్నమాట, అటు రోడ్డు కూడా బాగోదు. సో ఇప్పుడు తను కూడా దగ్గరికి వచ్చేసరికి అదొక సంతోషం అనమాట, అందరం దగ్గరగా ఉన్నాము అనేసి. ఇక నేనే కొంచెం దూరంగా ఉన్నాను, పర్లేదు, నేను రాగలిగినంత దూరంలోనే ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు. ఏమండి మసాలాలన్నీ దంచేసాను, ఇంకా చూపిస్తున్నాను అనమాట. దంచినవి అన్నీ కచ్చపచ్చిగానే దంచేసాను, మరీ మెత్తగా కాకుండా. అల్లం కూడా వేసి దంచేసాను. ఇంకా నీళ్ళు అయితే మరగనిచ్చేసాను. 1 గ్లాసు నీళ్ళకి 2 గ్లాసుల పాలన్నమాట. నేను ఆల్రెడీ ఇది షార్ట్ పోస్ట్ చేశాను, మసాలా టీ ఇది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, 1 గ్లాసు నీళ్ళకి 2 గ్లాసుల పాలు. ఈ నీళ్ళు మరిగిన తర్వాత, ముందు నీళ్ళు పోసి అవి మరిగిన తర్వాత ఈ దంచిన మసాలాలు, టీ పొడి వేసేయాలి. ఇంకా అవి 2 వేసి మరిగిన తర్వాత నెక్స్ట్ పాలు యాడ్ చేయాలన్నమాట. పావు బాజీ చేద్దామని వెళ్ళిన దాన్ని మసాలా టీ పెట్టిస్తున్నాను వాళ్ళకి. ఇంకా పావు బాజీ చేసే టైం అయితే లేదు, ఇంకా కుదరలేదు. చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా మళ్ళీ ఎప్పటికి అక్క అంటది, మళ్ళీ అప్పుడు వెళ్ళి చేయటమే. సౌజీ నేను ఎక్కువ అక్కోళ్ళ ఇంట్లోనే కలుస్తుంటామండి, ముగ్గురం అక్కడే ఉంటాము, సరదా మాట్లాడుకుంటాము. లక్ష్మక్కకి మేడ్లు ఉంటారనమాట, వాళ్ళు వంట చేసి పెడతారు. సో వాళ్ళ చేత పన్నీర్ ఫ్రైడ్ రైస్ అవి చేపిస్తూ ఉంటుంది, అది చాలా బాగా చేస్తారు వాళ్ళు, అది చేపిస్తూ ఉంటుంది, బాగుంటుంది, మాకు కూడా బాగా ఇష్టం, అందుకే ఎక్కువ అదే అడుగుతుంటాము. ఇదిగోండి టీ అయితే రెడీ అయిపోయింది, మాటల మధ్యలో టీ కూడా రెడీ అయిపోయింది. అక్క వేరే వాళ్ళు వస్తే మాట్లాడటానికి అయితే వెళ్ళింది. ఇంకా నేను టీ తీసుకురావడానికి మొత్తం రెడీ చేస్తున్నాను అనమాట. ఇది బెల్లం టీ, పంచదార వేయలేదు, బెల్లం టీ. సో ముందు బెల్లం వేయలేదు, పాలు ఎదుగుతాయి కదా, సో టీ గ్లాసులో పోసి కలిపేటప్పుడు బెల్లం వేసి కలిపాను అనమాట. మా అక్క చూడండి టీ తాగుతూ ఎట్లా ఉంటే ఏంటి అనేసి ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందంటే అన్ని రకాలుగా ఇస్తుంది. సౌజీ బాగుందండి, అక్క మాత్రము నన్ను ఏడిపించడం కోసం అట్లా చెప్తూ ఉందన్నమాట. అదిగో చూడండి అక్క ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు ఎన్ని రకాలు. సౌజీ అంటుంది, నువ్వు అందులో ఎన్ని మసాలాలు వేసావు, అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అక్క అనేసి. ఇది మాత్రం బాగుందండి, మరి ఇక మంట అయితే లేదు, ఎందుకంటే అన్నీ 2 వేసాను, ఎక్కువ ఏమీ వేయలేదు. ఎప్పుడు అక్క దగ్గరికి వెళ్ళినా కాఫీ పెట్టించుకొని తాగుతాను, కాఫీ ఇష్టం నాకు, ఎప్పుడన్నా ఒకసారి కాఫీ తాగుతుంటాను. అక్క దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కాఫీ పెట్టించుకొని తాగుతాను, కానీ ఈసారి నేను వాళ్ళకి టీ పెట్టి ఇచ్చాను అనమాట. ఇంతేనండి నా డే వ్లాగ్ వచ్చేసి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.